తూర్పుగోదావరి జిల్లా ఎర్నగూడెంలో గ్రామ టీడీపీ ప్రెసిడెంట్ బొల్లిన భాస్కర్ ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. ఇక్కడ ఈ కార్యక్రమం చేసిన అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతూ ఈ జెండా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడానికి ఎన్నడూ గ్రామ ప్రజలందరూ ఇది తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నడూ కార్యక్రమంలో ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు నా నమస్కారం. అన్న ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ 41 సంవత్సరాలు ఒక లోకల్ పార్టీ అప్రతిహతంగా పోరాటం చేస్తూ నాయకత్వం వచ్చినప్పుడు అభివృద్ధి చేస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాల తప్పుల్ని ఎత్తి చూపుతూ ఈ 41 సంవత్సరాల ఈ చరిత్ర ఈ భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పాలి. ఇలాంటి నాయకత్వం కానీ ఇలాంటి కార్యకర్తలు కానీ ఇలాంటి పార్టీ స్ట్రక్చర్ కానీ చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి అరుదైన ఇలాంటి లోకల్ తెలుగుదేశం పార్టీ మనం కుటుంబ సభ్యులు అయినందుకు మేమందరం చాలా గర్వపడతాం. ఈ పెద్దలు ఇచ్చిన ఈ వారసత్వాన్ని మేము ముందుకు తీసుకెళ్తూ మరి సరికొత్త రాజకీయాలని ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ అభివృద్ధి అవకాశం ఎంతవరకు ఉంటే అంతవరకు ఒక కొత్త రాజకీయ ఒరవడి సృష్టించడానికి మా వంతు పూర్తి సహకారం కానీ కృషి కానీ చేస్తామని